ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఏంటంటే, మంచి ఫలము ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చెట్టు అంటే చెట్టు కాదు, అది మన గురించే చెప్పబడుతూ వచ్చింది. కనుక మనం మంచి ఫలము ఫలించాలా, మారు మనసు తగిన ఫలం ఫలించాలా, దేవునికి తగినట్టుగా మంచి ఫలము ఫలించాలి. కాబట్టి దేవుడు యొక్క ఆత్మ ఫలం ఏమనగా దాంట్లో ప్రముఖమైనది ప్రేమ, మంచితనం. కాబట్టి మనము మరి దేవుని ప్రేమని, దేవుని యొక్క మంచితనాన్ని మనము ఇతరులకు మరి మనము ప్రకటించ బద్దులమై ఉన్నాం. కాబట్టి మంచి ఫలం ఫలించాలా, తర్వాత మారు మనసుకు తగిన ఫలం ఫలించాలా, తర్వాత దేవునికి తగిన ఫలాన్ని ఫలించాలా. తర్వాత యెషయా గ్రంథంలో చూసినట్లయితే 5వ అధ్యాయంలో మరి దేవుని యొక్క మాటలు ఏంటంటే, మరి ఫలించని మరి తోటకి దేవుడు కంచె కొట్టివేసేవాడుగా, అది మేయబడినట్లు మరి కంచెను తీసివేసినట్టుగా ఉంది ఇక్కడ. కాబట్టి ఎందుకంటే అది కారు ద్రాక్షలు ఫలించింది. కాబట్టి దేవుడు ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇజ్రాయేల్ వంశము, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ద్రాక్ష తోట. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క ద్రాక్ష తోట. మనము కారు ద్రాక్షలు ఫలించకూడదు, మంచి ద్రాక్షలే ఫలించాల. మంచిని పంచాలా, ప్రేమను పంచాలా, సువార్తను పంచాలా, దైవత్వాన్ని పంచాలా, మరి క్షమాపణని పంచాలా, అందరి పట్ల దయ కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, అందరి పట్ల మేలు చేయాల. యేసు ప్రభువు మనము ఈ లోకంలో భక్తిహీనమై ఉన్నప్పుడు, మనం ఈ లోకంలో పాపులమై ఉన్నప్పుడు, శత్రువులమై ఉన్నప్పుడు, మనము ఈ లోకంలో ఏ తెలియనప్పుడు దేవుడు ఏం చేసినాడు, మన పట్ల మనం ఇంకనూ పాపులమై ఉండగా మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. తన కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకాన్ని పంపి ఆ శరీరంలో పాపములకు శిక్ష విధించినాడు మన పాపానికి. కాబట్టి యేసు ప్రభు అపకారికి ఉపకారం చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఈ లోకంలో ఉన్న వారి పట్ల, శత్రువుల పట్ల, మరి మనము కూడా అపకారుల పట్ల ఉపకారం చేయబద్దులమై ఉన్నాం. దావీదు కూడా అపకారం చేసినటువంటి సౌలుకి ఉపకారం చేస్తూ వచ్చినాడు. ఆ రీతిగా మనము దేవుని కొరకు మరి దేవుని ప్రేమను పంచాలా, దేవుని ప్రేమను వెల్లడి చేయాలా, దేవుని గుణాత్యమును ప్రచురపరచాలా, దేవుని కొరకు మంచి ఫలాన్ని ఫలించాలా. ఇతరులు చెడు చేసినా కూడా మనం మంచి చేయాలా, ప్రేమను చూపించాలా. యేసు ప్రభు తనను సిలువ వేస్తున్నా కూడా చెప్పిన మాట ఏంటంటే, వారికి శిక్ష